జగన్ టైంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక అధికారిని మాత్రమే వేధించారు. ఏబి వెంకటేశ్వరరావు గారిని. ఆయనని చివరిదాకా వేధించారు. కానీ చివరి రోజున ఆయనకి డ్యూటీలో జాయిన్ చేసి గౌరవంగా రిటైర్ అయ్యే పని చేశారు. అయినా అతను రాక్షసుడే అన్నాం. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొన్ననే పివి సునీల్ కుమార్ ఆయనది రిటైర్ కూడా అయిపోయారు. కనీసం లాస్ట్ రోజు కూడా ఆయనకు ఉద్యోగం ఇవ్వాలి. పైగా లాస్ట్ రోజుకి 2 రోజుల ముందే ఆయనకి పదవి ఇవ్వమని చెప్పేశారు ట్రిబ్యునల్కి. అది ఒక దుర్మార్గపు చర్య. సరే, మనం ఆ స్థాయికి డీజీ స్థాయి దాకా వెళ్ళినటువంటి వాళ్ళని, వెంకటేశ్వరరావు గారిని అవమానించిన దాన్ని చివరిలో రెక్టిఫై చేస్తే అంటే ఏదో కనీసం గౌరవం. ఇక్కడ ఆ గౌరవం కూడా దక్కలేదు బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి అధికారికి. అది నెంబర్ 1. ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక 2 గంటల్లో రిటైర్ అయిపోతారు. అప్పుడు సస్పెన్షన్ అనేది నీతిబాహ్యమైన చర్య కాదా? ఇక్కడ సారీ, ఇది ఇంత దారుణమైనటువంటి చర్యలు ఎవరిని మెప్పించడానికి? ఇది సైకో శాడిజం కిందకి రాదా? ఇంతకంటే అరాచకం ఎక్కడన్నా ఉందే? అది కూడా విజిలెన్స్ ఇచ్చిన రిపోర్ట్. విజిలెన్స్ చంద్రబాబు గారి మీద, అప్పుడు ఉన్నటువంటి కూటమి నాయకుల మీద 100 రిపోర్ట్లు ఇచ్చింది. దాని ఆధారంగా చర్య తీసుకోవడానికి కుదరదు ఏంపి కోర్టులే తేల్చి చెప్పినాయి. ఇప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ వంకబెట్టి వాస్తవంగా ఆంధ్ర యూనివర్సిటీకి న్యాక్ గుర్తింపు తెచ్చినటువంటి వాడు ఆయన ప్రసాద్ రెడ్డి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ మురికికి అన్ని కూడా సెటరైట్ చేసే ప్రయత్నం చేసినటువంటి వాడు. ఓ మెరుగైనటువంటి స్థితికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ డబ్బులతో చేయించినటువంటి వాడు. సరే, అవన్నీ పక్కన పెట్టండి. మనకి నచ్చకపోతే మనం తొక్కి పడేస్తాం. విశ్వవిద్యాలయాల్లో ఇది రాజకీయ జోక్యం కాదా? ఏ మేరకు సబబైనటువంటి న్యాయం?